నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీఆర్ఎస్ బీజేపీ నాయకుల అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు భవిష్యత్తులో దివాకర్ రావు రఘునాథులకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ జోష్యం జిల్లా వైద్య రంగం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కళా బృందాలచే చేపట్టిన ప్రదర్శనలు నెన్నెల మండలంలో రైతుపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం తీసుకున్న లోను చెల్లించాలంటూ రైతు ఇంటిపై దాడి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణులు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధియే తన లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు జీర్ణించుకోవడం లేదని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ట్రస్టు, దివాకర్ రావు పెరుగన్నం ట్రస్టు మూతపడ్డాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన తండ్రి రఘుపతిరావు పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించి ఎమ్మెల్యే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ముల్కల్ల నుండి బైపాస్ మీదుగా గోదావరిపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడే నాయకుడు ప్రేమ్ సాగర్ రావు కాదని హితవు పలికారు. గత పాలనలో కాప్రా భూబాధితులు మీకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కాప్రా సమస్య కోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఏది పడితే అది ఎమ్మెల్యేపై నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. దివాకర్ రావుపై వ్యతిరేకతతో బీజేపీకి కొన్ని ఓట్లు వచ్చాయని, లేదంటే డిపాజిట్ కూడా దక్కకుండా పోయేదని ఆరోపించారు. భవిష్యత్తులో దివాకర్ రావు, బీజేపీ రఘునాథ్ ఈ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచి 10 నెలలే అవుతుందని, అప్పుడే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో నాయకులు కాస్త ఓపిక పట్టాలని అన్నారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు మంచిర్యాల అభివృద్ధిని భ్రష్టు పట్టించారని, కలెక్టర్ కార్యాలయం గోదావరి సమీపంలో నిర్మాణం చేస్తే వరద నీరు వస్తుందని అక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని అన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి దివాకర్ రావు పేద ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించడం జరిగిందన్నారు. ఏ పదవి కూడా లేని దివాకర్ రావు తనయుడు విజిత్ రావు ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెల్లబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక నియోజకవర్గము 10 సంవత్సరాలు దోపిడికి, టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురై అప్పుల పాలైతే ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షల 7 లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఈ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు 6 నుంచి ఒక 10 నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి. కానీ రఘునాథ్కు ఓపిక లేకుండా 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం సాధించడం రకంగా మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అవుతుంది. 10 నెలల్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం, ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం, ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం, ఈ ప్రాంత పేదరికాన్ని పారదోలడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల అభివృద్ధికి నోచుకోలేదు. దివాకర్ రావు 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి కేవలము ఆయన ధనార్జన ధ్యేయంగా పరిపాలన చేసిన తప్పితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి నిరంతరము మా కార్యకర్తలతోటి, ప్రజలతోటి, మేధావులతోటి చర్చలు చేస్తూ ఇక్కడ ఐటీ పార్క్ తీసుకురావాలని చెప్పి, రకరకాల అవకాశాలకి తీసుకురావాలి, ఉపాధి అవకాశాలని చెప్పి ప్రతి క్షణం చర్చ చేస్తున్న సందర్భం. కానీ ఓపిక లేని రఘునాథ్ విమర్శించాడు. రఘునాథ్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వు ఒక ట్రస్ట్ పెట్టినావు, అది ఎప్పుడు పెట్టినావు? పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు, అణగారిన ప్రజలకు
రకరకాల సేవా కార్యక్రమాలు చేసి మంచిర్యాలలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇస్తూ మరి ఆడపడుచులకు పేదవారికి కనీసానికి దసరకు కట్టుకోవడానికి ఒక చీర ఇవ్వాలి అనే చీరలు ఇస్తూ రంజాన్ తోఫా ఇస్తూ రకరకాల కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తూ రెమ్డెసివిర్ ఇలాంటి చెప్పుకుంటా పోతే ఒక బుక్కే ఉన్నది ప్రేమ్ సాగర్ సేవా కార్యక్రమాలు. వాటిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వు ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశావు. దాంట్లో కొన్ని బ్యాగుల మీద ఫోటోలు ఉంటాయి, కొన్ని బ్యాగుల మీద ఫోటోలు ఉండవు. అంటే నీ ట్రస్ట్ ద్వారా ఫోటోలు ఉన్నాయి ఇచ్చుకుంటూ వేరే అమెరికా నుంచో లేకపోతే మన బీజేపీ ప్రభుత్వము ఏదో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వేరే వాళ్ళ ట్రస్ట్ దానికి సంబంధించిన బ్యాగులు తీసుకొచ్చి పంపిణీ చేస్తూ మరి నువ్వు పోజులు కొడుతున్నావు. కానీ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి తన సొంత డబ్బులతోటి ప్రతి కార్యక్రమం కుటుంబ సభ్యులు పేదలను ఆదుకునే దిశలో ప్రయత్నం చేస్తూ ఉంటే అటు టీఆర్ఎస్ దివాకర్ రావు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ మూలకు పడ్డాయి, ఈసారి పెరగన్నం బంద్ అయింది, సేవా కార్యక్రమాలు మూలకు పడ్డాయి ప్రేమ్ సాగర్ రావు గెలిచినాక. నువ్వు కూడా మొన్న పెరగన్నం కానీ సేవా కార్యక్రమాలు మూలకు పెట్టేసినావు. అంటే కేవలం మీకు పదవులు ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాము, లేకపోతే మూసుకొని కూర్చుంటాం అనే ఆలోచన తప్పితే మీకు అభివృద్ధి మీద కానీ పేద ప్రజల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రబెల్లి రఘునాథ్ గారికి ఒకటి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఏమన్నారా? ప్రేమ్ సాగర్ రావు గారు గోదావరి బ్రిడ్జి కమిషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్లను మళ్ళీ కొత్తగా పిలవాలని చెప్పి ఒక ఆరోపణ చేసినారు. నీకేమైనా సిగ్గుందా? అసలు ప్రేమ్ సాగర్ రావు ఆ కాంట్రాక్టర్ని ఎక్కడ కలిసిండు? ఏమైనా దగ్గర ఆధారాలు ఉన్నాయా? పోనీ కమిషన్లు అడిగినట్టు ఏమైనా ఆధార రుజువులు ఉన్నాయా? ఉంటే చూపెట్టు. తెలివి తక్కువ మాటలు ఎందుకు మాట్లాడుతావు? ప్రేమ్ సాగర్ రావు ఏమన్నారంటే మంచిర్యాల పట్టణం ఇప్పటికే ఇరుకు రోడ్లతోటి ట్రాఫిక్ తోటి నానా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోదావరి బ్రిడ్జి నేరుగా ఆ ట్రాఫిక్ అంతా వచ్చి మంచిర్యాలకు హైవే వెహికల్స్ కింద లారీలు బస్సులు ఈ హైవే లాగా ఇది అవుతే అప్పుడు ఆ ట్రాఫిక్ అంతా మంచిర్యాల పట్టణం మీద పడితే కనీసానికి పోవడానికి రావడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పి దూరదృష్టితోటి భవిష్యత్ తరాలకు ఈ రోడ్లు విశాలంగా ఉండాలి, మంచిర్యాల పట్టణానికి భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఏం ప్లాన్ చేశారంటే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకు ములకల దగ్గర అటు నుంచి క్రాస్ చేసి చెల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి అటు క్రాస్ చేసి అక్కడ నుంచి బైపాస్ ద్వారా ట్రాఫిక్ను మరలిస్తే బాగుంటుందని ఒక దూరదృష్టితోటి అతను ఈ ప్రాజెక్టును ఆపడం జరిగింది తప్ప కమిషన్ల కోసం కాదు. కమిషన్లు తీసుకునే పరిస్థితిలో ప్రేమ్ సాగర్ రావు గారు లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు పట్టుమని 4500 ఓట్లు రాలేదు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. సిగ్గుండాలే. నువ్వు ఆ రోజుకి ఒక 15,000 తీసుకుంటే ఆ రోజు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే. కానీ నువ్వు ఇదే అక్కస్తోటి మా నాయకుని విమర్శిస్తూ పోతే ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు మేధావి వర్గం ఇక్కడ కార్మికులు కర్షకులు విద్యావంతులు చాలా మంది ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఎవడు అవకాశవాది ఎవడు ప్రజల కోసం ఆలోచిస్తున్నారని చెప్పి ప్రతిదీ క్షుణ్ణంగా గ్రహిస్తున్నారు. నీకు నెక్స్ట్ టైము ఇప్పుడు మొన్న వచ్చిన ఓట్లు కూడా రావని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారు. కానీ విని ఎరగని రీతిలో భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే చేయని ఫండ్స్ తీసుకొస్తాడు. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చెప్పి చూపెట్టి అభివృద్ధికి నిదర్శనంగా నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు సిగ్గుందా? మా నాయకుడిని పట్టుకొని నువ్వు మొగోనివైతే అంటున్నావు. నిజంగా నువ్వు మొగోనివైతేనే అడుగుతున్నాను. మన ఈ ప్రాంతానికి ఏదైనా ఒక చెప్పుకోదగ్గ ప్రాజెక్టు తీసుకురా, చిరస్థాయిగా నువ్వు మిగిలిపోతావు రఘునాథ్ అని చెప్తున్నా. నిజంగా నువ్వు మొగోనివైతే మీ నాయకులను పట్టుకొని ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకురా ఈ తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నా. నిజంగా మొగోనివైతే మీ మోడీ గారు చెప్పిన గతంలో ఏమని బ్లాక్ మనీ అంటే స్విస్ బ్యాంకులలో లక్షల కోట్ల సంపద బ్లాక్ మనీ ఉన్నది, నన్ను గెలిపిస్తే ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి ప్రగల్భాల వాళ్ళకి ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కి 10 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు వేసారా అకౌంట్లలో? ఎవరి 15 రూపాయలని వేసిర్రా ఒక పేదవాడి అకౌంట్లో? సిగ్గుండాలా చెప్పుకోవడానికి. మీకు జెండా పట్టి మీ కండు వేసుకుంటే హిందువా? అరే నాయనా, మీరు ఉట్టక ముందు ఇక్కడ రాముడు అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, మేమంతా హిందువులం కాదా? కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు కాదా? అంటే మీ బీజేపీ పార్టీలో ఉన్నవాడే హిందువా? సిగ్గుండాలా మీకు చెప్పడానికి. ఇంకొకసారి మతం పేరట కులం పేరట మాట్లాడితే మీకు పుట్టకథలు కూడా ఉండవు, ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాఫ్రాలో భూ కబ్జా చేశాడని విమర్శించావు. నేను అడుగుతున్నా, మా ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, కానీ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండి కోర్టు వివాదంలో ఉండి దాదాపు 25-30 సంవత్సరాలు ఏమో అవుతుందని చెప్పి నాకు తెలిసింది. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మీరు ఏం బీకిరని అడుగుతున్నా. మీరు ఏం బీకిరు?
మీరు ఏమైనా పీక్ కాలిగితే ప్రేమ్సాగర్ రావు గారిని ఇప్పటికీ జైలుకి పంపాలి. మరి ఎందుకు పంపలేదు? మరి ఆ భూమి ఎందుకు తీయలేదు? చేత కానీ పనికి రాని పసలేని మాటలు మాట్లాడు కాదు రఘునాథ్ గారు. నేను చెప్తున్నాను, మా నాయకుని మీద ఎప్పుడైనా కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే బిడ్డ ఖబర్దార్ అనుకుంటున్నావు. కానీ ఈ ప్రాంతంలో ప్రేమ్సాగర్ రావు కోసం ఆత్మాహుతి దళాలాగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. మా నాయకునికి మచ్చబడ్డా, మా నాయకుల మీద వేలు పెట్టి చూపెట్టినా ఆ వేలు తీసేసే పరిస్థితిలో కార్యకర్తలు ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎస్, ప్రేమ్సాగర్ రావు గారు 5 సంవత్సరాల పూర్తి సమయం చూడండి, వారు మంత్రి అవుతారు. ఆ తర్వాత మీరు మాట్లాడండి, మేము గౌరవంగా స్వీకరిస్తాం. అప్పుడు ఈయన మా ప్రభుత్వం ఫెయిల్ అయితే, నిజంగా ప్రజలకు మా నాయకుడు సేవ చేయకపోతే మీరు ఏది విమర్శించినా మేము తల వంచుకొని మీకు సమాధానం చెప్తాం. కానీ కేవలము అక్కస్తోటి ఫ్రస్ట్రేషన్ అంటున్నాం. అసలు ఫ్రస్ట్రేషన్లో మీరు నన్ను అంటున్నావు. బిడ్డ, నీకు ఇప్పుడు 5 కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా మీకు ఆ ఛాన్సే లేదు. నువ్వు ఎమ్మెల్యే కావు. ఇది రాసి పెట్టుకో. ప్రేమ్సాగర్ రావు ఇప్పుడే కాదు, నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి ఆయన ఉంటాడు. ఈ మంచిర్యాల నియోజకవర్గం కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చగలుగుతాడు. ఆ సమర్థత, ఆ శక్తి అతనికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము కాలరెగరేసుకొని చెప్పగలుగుతాం. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. దివాకర్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు అవినీతి పరులు, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొరడ చూపిస్తూ బీద ప్రజల సంక్షేమం కోసం, ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మేము అడగడానికి నువ్వు ఒక సూటిగా సమాధానం చెప్పు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వాళ్ళు నువ్వు సమర్థిస్తున్నావా? ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 42లో నిర్మించినటువంటి వాళ్ళందరూ కూడా నీ ప్రోద్బలంతో, నీ అండదండలతో ఈరోజు అక్కడ నిర్మించుకున్నారు దానికి. ఎందుకంటే నువ్వు వాళ్ళందరినీ సమర్థిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ అనుచరినటువంటి ఢీకొండ అన్నయ్య 2021 అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ రాయడం జరిగింది. సర్వే నెంబర్ 40లో పర్మిషన్ తీసుకొని సర్వే నెంబర్ 42లో ఇలా కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఇది డిస్పెంటల్ చేయాలని చెప్పి అప్పుడే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానిని నీ అధికార బలం, నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీవు అప్పుడు ఆపి ఆయన నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల నీ ప్రోద్బలంతో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది కరెక్ట్ కాదు, ఇది కట్టుకోవద్దని నువ్వు చెప్తే ఈరోజు ఆయనకు ఆ నష్టం జరిగేది కాదు. అధికారులు తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అడ్డం తగలరు. నీవు అడ్డం తగిలిన కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడ్డది. రెండో విషయం, నువ్వు ప్రతిసారి మాట్లాడుతూ సర్వే నెంబర్ 324 57 ఎకరాలు తీయమని చెప్తున్నావు. తప్పకుండా సర్వే నెంబర్ 324 57 ఎకరాలు తప్పకుండా తీస్తాం. నువ్వు తొందరపడకు, మేమేం మర్చిపోలేదు. తప్పకుండా మాది మతుకుంది. ఆ చిట్టా కూడా తీస్తాం, త్వరలో తీస్తాం. దాని వెనుక ఎవడున్నాడో దాని కథ ఏంది అన్ని కూడా బయట పెట్టి జైలు పంపించే రోజులు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా దివాకర్ రావు తెలియజేస్తున్నాం. నువ్వు అప్పుడు ఆ సర్వే నెంబర్ 324లో నీ పేరు ఎట్లా వచ్చిందో నువ్వు ఇంతవరకు కూడా బయట కథం చేయలే. ఆ రికార్డులో ఎక్కించిన అధికారులు ఎవడో నువ్వు బయట కథం చేయలే. ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నావు, మేము ఏం మర్చిపోలేదు. ఎల్లంపల్లి నువ్వు సాధించినాడు గొప్ప చెప్పుకుంటావు. ఎల్లంపల్లి ఎంత అవినీతి జరిగింది, ఎల్లంపల్లి నువ్వు ఎంత దోచుకున్నావు, ఎన్ని వందల కోట్లు దోచుకున్నావని ఈ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఈరోజు లబ్ధిదారులు కాకుండా చాలామంది దానిలో పందికొక్కుల్లా పడి దోచుకున్నారు. అసలు అక్కడ ప్లాట్లు పోని వాళ్ళు, భూములు పోని వాళ్ళు కూడా నువ్వు వాళ్ళని చేర్పించినావు. ఈరోజు 100 కోట్ల అవినీతి జరిగింది. దాని ద్వారానే నీ పేరు నడిపెల్లి కాకుండా ఎల్లంపల్లి అని ఈరోజు ఇప్పటి వరకు కూడా నీ ఇంటి పేరు ఎల్లంపల్లి అని రాష్ట్ర స్థాయిలో చెప్పింది. అదేవిధంగా నీ కొడుకు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో యువత మొత్తం చెడిపోవడానికి కారణం, తప్పుదారి పట్టడానికి కారణం, ఈరోజు గంజాయికి అలవాటు చేసింది నీ కొడుకు విజిత్ రావు. గంజాయికి సూత్రధారి, గంజాయికి ఇక్కడ పితామహుడు అని చెప్పాలి మంచిర్యాల నియోజకవర్గానికి. ఈరోజు చదువుకున్న యువకుల్ని, పనిపాట చేసుకున్న యువకులను సోషల్ మీడియా అని చెప్పి గంజాయికి అలవాటు చేసి తాగిపిచ్చి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసినావు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తారు మా ఎమ్మెల్యే గారికి, సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరు కొత్తగా మా యువతను తప్పుదారులు అవుతారు, మంచిదారుల ప్రయత్నం చేయండి, ఈ గంజాయి మాన్పియండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముమ్మాటికి ఇది తప్పకుండా నీ వెనుక నీ హస్తం ఉన్నది. త్వరలోనే మొత్తం ఆధారాలతో సహా మా ఎమ్మెల్యే గారు బయట పెడతారు. చట్టం కూడా, ఇక్కడ పోలీసులు కూడా మంచి పకడ్బందీగా పనిచేస్తారు. పూర్తి ఆధారాలతోటి మేము అప్పుడు మాట్లాడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా నీ పద్ధతి మార్చుకో. నీవు మాట్లాడుతావు, నువ్వు ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గురించి మాట్లాడే స్థాయా విజిత్? ఇంకా నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, ఇంకా 15 ఏళ్ళు తల కింద కాళ్ళు పైకి చేసి తపస్సు చేసినా కూడా నువ్వు కావు. తరువాత కూడా చెప్తున్నాం, మంచిర్యాల చరిత్రలో విజిత్ అనే అతను ఎమ్మెల్యే ఎప్పటికి కాడని చెప్పి సందర్భంగా తెలుస్తారు. ఎందుకంటే నీ బుద్ధి మంచిది కాదు, నీ క్యారెక్టర్ మంచిది కాదు, యువతను చెడగొడతావు.
అక్రమంగా దోసుకోవడం నీకు అలవాటు. కమిషన్లు నీకు నేర్పింది మీ నాన్న. కమిషన్ ఎట్లా తీసుకోవాలో మీ నాన్న నీకు నేర్పింది కాబట్టి నువ్వు నీ జన్మలో కూడా ఎమ్మెల్యే కావని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మీ నాన్న 4 సార్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అభ్యర్థి, మీరు 3వ స్థానానికి ఎందుకు వేరండి? ఒక్కసారి నువ్వు ఆలోచించిన సిగ్గుందా? నీ కౌన్సిలర్లే కాదు, నీ చుట్టూనోళ్ళు, నిన్న నీ పక్కన కూర్చున్న కూడా బీజేపీ కొట్టేసిండు. కాపురా గురించి మాట్లాడతారు, ప్రతిసారి కాపురా గురించి మాట్లాడతారు. ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే కాపురా వాళ్ళు వస్తారు, కిరాయి ఇచ్చి పట్టుకొస్తారు. ఒకడిద్దరు వాడిని వీని పోగేసి ధర్నా చేయడానికి ఇద్దరిని పట్టుకొని వస్తావు. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తావు. ఈ కాపురా అనేది కోర్టులో ఉన్నది. ఈ కాపురా భూమి కేసు జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఏ గుడ్డి గుర్రం పనులతో ఉన్నావు విజితో? మీ నాన్న ఏం గడ్డి వీకిండో? మాట్లాడేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను విజిత్ను, దివాకర్రావును కోరడం జరుగుతుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం నువ్వు ప్రోత్సహించడం వల్ల మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కానీ, నస్పూర్లో కానీ ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల ఈరోజు గుడిపేటకు మెడికల్ కాలేజీ ఎక్కడ కట్టడం జరుగుతుంది. అదే నువ్వు ప్రభుత్వ భూములు కాపాడితే ఈరోజు నస్పూర్లో కట్టుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఈ రోజు గెలిచినాక వెంటనే 6 నెలలు తిరగకముందే ముఖ్యమంత్రి దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళి మా ప్రాంతం ముప్పు ప్రాంతానికి గురైతుందని చెప్పి ఈరోజు కరకట్టలు శాంక్షన్ చేసి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి కరకట్టల కోసం 200 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇది మూగోడంటే ఎమ్మెల్యే అంటే ఇది మా ఎమ్మెల్యే చేసిన ఘనతనం. ఏదైతే నిన్న ఒకవైపు ఆడ కానీ ఇటువైపు మొగా కానీ ఒక మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు పూజకు పనికిరాని ఆయన కొడుకు విచిత్రం, వీళ్ళిద్దరు కూడా మీడియా ముందడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో చాలాసార్లు మేము చెప్పినాం, మాకు ఓపికగా ఉంటున్నాం మేము, మా సార్ మమ్మల్ని లైన్ దాటనిస్తలేడు, ఒక్కసారి మా సార్ మమ్మల్ని లైన్ దాటమంటే ఈ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి మేము చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాం. అయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శిస్తున్నారు. ఇలా నేను అడుగుతున్నా, గత 10 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఇలా నస్పూర్లో నీ సహకారంతో ఒక 100 ఎకరాలు పేదలకు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఒక 100 ఎకరాలు కబ్జాలకు గురైనాయి. అప్పుడు ఎటువిగా పోయినావు, ఎవనీవిగా పోయినావు నువ్వు? నీ హయాంలో నీకు సంబంధించిన నాయకులు కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేశారు. అప్పుడు ఎటు పోయినావు? ఇవాళ మా నాయకుడు అవి కంపల్సరీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు, అవి పేద ప్రజలకు పంచిపెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూములను మేము అధికారులతోటి కలిసి ఆ ప్రభుత్వ భూములను మేము తీసుకున్నాం. ఇలా నస్పూర్లో డీకొండ అన్నయ్య ఒక అక్రమ కట్టడం కడితే ఆయనను పరామర్శించి నీకు వచ్చినాం. ఇంతకు ముందు బేర సత్యనారాయణ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే ఆయన కోసం రోడ్ల మీద ఎక్కాం. ఎప్పుడైనా నువ్వు ప్రజలకు ఇబ్బంది జరిగితే, ప్రజలకు నష్టం జరిగితే ఎప్పుడైనా రోడ్డు మీద బైఠాయించినవా? ఎప్పుడైనా ప్రజల్ని పరామర్శించినవా? ఎంతసేపు నీకు ఏం కమిషన్లు కావాలి, నీకు ఎన్ని డబ్బులు రావాలో వాటి మీద ఆలోచనే తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మా ప్రేమ్ సాగర్ రావు గారు ఖచ్చితంగా ప్రతి పేదవానికి ప్రతి పైసా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా పేదవానికి తిండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ఇక్కడ విజిత్ ఎవడే అసలు నాకు అర్థం కాదు. ఎవడు వాడేమైనా వార్డు మెంబరా, ఎంపీడీసా, సర్పంచా, జెడ్పీడీసా, కనీసం ఒక కౌన్సిలర్ కూడా కాదు. ఆయన కూడా మా సార్ని విమర్శిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు, అక్కడ నేను వచ్చి పోటీ చేస్తా. దమ్ముంటే నా మీద గెలువు విజిత్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇలా యువకులను ఎంబడేసుకొని తిరుగుతూ వాళ్ళ యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసినావు. ఏ ఒక్క యువకుడైనా ఇలా నీతోటి ఉన్న యువకులు ఎక్కడైనా బాగుపడ్డ చరిత్ర ఉన్నదా? అన్ని గంజాయి అలవాట్లు చేసినావు, రౌడీతనం అలవాట్లు చేసినావు. ఇలా నీ అవసరం కోసం, నీ స్వలాభం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసినావు విజిత్. మంచిర్యాల పట్టణంలో బుధవారం ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సా విధానాలపై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందం ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని, వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ వారికి ఉచితంగా మందుల సరఫరా చేయడం జరుగుతుందని, హెచ్ఐవి సోకిన వ్యక్తులు టాబ్లెట్స్ వాడడం ద్వారా మామూలు వ్యక్తులుగా సమాజంలో జీవించగలుగుతారని తెలిపారు. హెచ్ఐవి వ్యాధిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మహమ్మారిపై భయాందోళనలు తొలగించడానికి రాష్ట్ర మరియు జిల్లా వైద్య శాఖలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి సమాచారాన్ని కళాజాత బృందం పాటల ద్వారా ప్రజలకు తెలియజేసిన తీరు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ ప్రతాప్, డిఈఎంఓ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ దీక్షిత,
దిశ అధికారి నీలిమ, సిఎస్ఓ రాజేష్, డిఎండిఓ సంతోష్, ఐసిటిసి ఎస్ఎస్కే స్నేహ, ఎన్జిఓ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ అనిత. నేను డిప్యూటీ డిఎంఎన్టీలో మంచిగా చేస్తున్నాను. నా పోస్టింగ్ వచ్చేసి డిఎంఎన్టీ ఆఫీస్ సర్జరీ. మెయిన్గా మనకి ఈ జిల్లాలో ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము, ఎయిడ్స్. సో ఈ ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది మన జిల్లాలో తీవ్రత అనేది ఎక్కువనే ఉన్నది. ఎవరికి కూడా టెస్ట్ చేయించి ఆల్రెడీ ట్రీట్మెంట్లో కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మిగిలిన అనుమానంగా ఉన్నవారు, అదేవిధంగా కొంత రొటీన్గా గర్భిణీ స్త్రీలకు కూడా మేము చేపిస్తూ ఉంటాము. ఇంకా కొన్ని గ్రూప్స్కి చేపిస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే మామూలుగా రక్తహీనత ఉంటే హెచ్బి టెస్ట్ ఎట్లా చేస్తాము, హిమోగ్లోబిన్ శాతము తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంది అని కనుక్కొని దానికి బట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, బ్లడ్ ఇవ్వాలా అనేది నిర్ధారణ చేస్తాము. అనీమియా సేమ్ అదే విధంగా ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సో ఈరోజు రేపు ఎట్లా అంటే ప్రతి వ్యాధికి కూడా సొల్యూషన్ అనేది ఉన్నది. సో చేయించుకోవాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అనుమానితులు చేయించుకోవాలి. ట్రీట్మెంట్ కూడా మనకి గతంలో అయితే లేవు, కానీ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నిపుణుల సూచనలతో ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఈ విధంగా ట్రీట్మెంట్లో ఉంటే మామూలు వ్యక్తులు ఎన్ని సంవత్సరాలైతే లైవ్గా ఉండగలరు, బ్రతకగలరు. అదేవిధంగా ఈ వ్యాధి బారిన పడిన వారు కూడా మామూలుగా బ్రతకగలరు. సో ఆ విధంగా మరికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మరి ఇంత ఖరీదైనటువంటి టెస్ట్ కిట్స్ కాకుండా ట్యాబ్లెట్స్ కూడా సప్లై అవుతున్నాయి కాబట్టి అవసరమైన వారు చేపించుకుని చేసుకోవాలి. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఆవశ్యకత ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా భయం లేకుండా ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలి, వ్యాధి ఎందుకు వస్తుందనేది తెలుసుకోవాలి, రాకుండా నివారణ పద్ధతులు ఉన్నవి. వాళ్ళు వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుని తీసుకుంటే ట్యాబ్లెట్స్ వేసుకుని మామూలుగా ఉండగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలి. అందుకనే ఈ కళాజాత బృందం వారు మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో కూడా మనం ఆరోగ్య సిబ్బంది చేయడం జరుగుతుంది. కానీ ఇంకా అవేర్నెస్ అనేది అవసరం. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, భయంతో వెనుకాడకూడదు, టెస్ట్ చేయించుకోవాలి. మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ గర్భిణీ స్త్రీలకి రొటీన్గా చేస్తూ ఉంటాము. ఒకవేళ వస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో టెస్ట్ చేయించి ఒకవేళ తల్లికి బిడ్డకి రాకుండా వెంటనే సిరప్ వాడడం. సో ఇటువంటి జాగ్రత్తల వల్ల మరి నా సర్వీస్లో మేము అటువంటి కేసెస్ ఒకటి రెండు చూస్తున్నాము. వారు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు 30 years నుంచి కూడా. సో ఈ విధంగా కళాజాత వారు చెప్పేటటువంటి ఆ పదాలలో ఎంతో అర్థం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అదేవిధంగా ఈ కళాజాత అనేది ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్లో చేయడంలో ఉద్దేశం కూడా అదే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ అంటే మన జిల్లా వారే కాదు, చాలామంది కూడా వేరే జిల్లాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వారు కూడా వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికి చెప్తూ, అలాగే ఇప్పుడు ఈరోజు రేపు ఏంటంటే అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా మేము టెక్స్ట్ మెసేజెస్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా కొన్ని గ్రూప్స్లో మరి ఇవ్వడం జరుగుతుంది. నెన్నెల మండల కేంద్రానికి చెందిన రైతు గట్టు శివలింగయ్యపై జిల్లా సహకార బ్యాంక్ అధికారులు దౌర్జన్యానికి దిగారు. తీసుకున్న రుణం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. పంట చేతికి రాకముందే ఇంటికి వెళ్లిన బ్యాంక్ అధికారులు రుణం చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో రైతు బయట డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. ఇంతలో అధికారులు రైతు ఇంటి తలుపులు తొలగించారు.
దీంతో చుట్టుపక్కల వారు వచ్చి భూమి కోసం రుణం ఇచ్చి ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంటి అని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మండలంలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అడుగుదాం. పెళ్లికి ముందు నేను రాలేదు సార్. ఎన్ని రోజులు టైం ఇచ్చారు సార్? పెళ్లి కాకముందు ఏం చేసారు సార్? పెళ్లి కాకముందు ఏం చేసారు? పెళ్లి కాకముందు ఏం చేసారు? మాకు పెళ్ళైన సంగతి కూడా మాకు తెలియదు. బిడ్డలు ఉంటే నీకే తెలుస్తా. నీకు బిడ్డలు ఉంటే నీకు పెళ్లి అని తెలియదు. నేను పెళ్లి గురించి ఇంతవరకు మాట్లాడలేదు, బిడ్డల గురించి మాట్లాడలేదు. మీరు ఫ్యామిలీని మధ్యలో గుంజకండి, ఫ్యామిలీని మధ్యలో గుంజకండి సార్. ఫ్యామిలీని గుంజే హక్కు మీకు లేదు. నేను కూడా ఫ్యామిలీని మాట్లాడతలేను. పెళ్ళైన తెల్లారు రాలేదు. నేను పెళ్లికి ముందు కూడా వచ్చిన సార్. పెళ్లికి ముందు కూడా నేను వచ్చిన. ఎవరు సార్? సార్ చెప్పండి. నెల రోజుల టైం. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది సార్? సార్ 1 మినిట్. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? పెళ్లి ఎన్ని రోజులు? 15 రోజులు. నెల రోజులు అవుతుంది సార్. ఓకే, 20 రోజులు అవుతుంది. మనం వచ్చినప్పుడు ఎంత టైం ఇచ్చినాం సార్? సార్ మీరు నెల రోజులు టైం ఇవ్వండి అని అన్నారు. నేను 1 వీక్ అన్నా, కానీ నెల రోజులు ఫైనల్ అయింది. నెల రోజులు టైం ఇచ్చేసి వెళ్ళిపోయినా సార్. నెల నుంచి నెల టైం ఏంటి సార్? సార్ పెళ్లికి ఉండి మాకు కడతానన్న దానికి 5 నెలల వచ్చింది సార్. 5 నెలల గ్యాప్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణలో కొన్ని పండుగలు ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుగలలో బొడ్డమ్మ పండుగ ఒకటి. ఇది తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మకు ముందు వస్తుంది. బతుకమ్మకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మహిళలు బాలికల నుంచి పెద్దవాళ్ళ వరకు రాత్రి ఆడుతుంటారు. దీన్ని మట్టితో తయారు చేస్తారు. పలు రకాల పువ్వులతో అందంగా అలంకరిస్తారు. ఇప్పటికే తెలంగాణలో బొడ్డమ్మ వేడుకలు సోమవారం నుంచి భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డమ్మ పున్నమి అంటారు. ఈ మట్టిపూల పండుగను సాయంత్రం 5 నుంచి రాత్రి వరకు ఆడతారు. గల్లీ గల్లీ బస్తీలలో మహిళలు ఆటపాటలతో పాల్గొంటారు. 9 రోజుల పాటు ఆడి పాడి దగ్గరలో ఉండే కుంటలో వాగులో వేస్తారు. వినాయకుడు అయిపోయినాక పున్నం పోయినాక 7వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. మట్టి తీసుకొచ్చి బొడ్డమని తయారు చేసి చీర జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ అన్ని వేసి 9 రోజుల రోజు నిమజ్జనం చేస్తాం. 9 రోజుల్లోక మంచిగా ఆడతాం. ఆటపాటలతోటి సంతోషంగా నిమజ్జనం చేస్తాం 9 రోజులని. తర్వాత ఎంగిలిపూల అమావాస్య రోజు నుంచి బతుకమ్మ స్టార్ట్ చేస్తాం సద్దుల వరకు. అదే 9 రోజులు నిమజ్జనం. సంతోషంగా పూలతోటి అలంకరించి అన్ని చీర సారీస్ అన్ని జాకెట్ ముక్కలు అన్ని పెట్టి సంప్రదాయంగా ప్రసాదాలు అన్నిటితోటి నిమజ్జనం చేస్తారు. పాటలతోటి సంతోషంగా ఎంజాయ్ నిమజ్జనం చేసి 9వ రోజు అమావాస్య రోజు చిన్న బతుకమ్మ ఎంగిలి పూల రోజు నుంచి మళ్ళీ పెద్ద బతుకమ్మ వరకు అప్పటి వరకు కూడా ఎంజాయ్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని పోచమ్మ బస్తీ రైల్వే స్టేషన్ రోడ్ ఏ జోన్ ప్రాంతంలోని సియోను పర్వత ప్రార్థనా మందిరం నూతన ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట క్రీస్తుజ్యోతి మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ సాల్మన్ రాజ్ జయప్రకాష్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన తవక్కల్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ అధినేత అబ్దుల్ అజీజ్, స్థానిక వార్డు కౌన్సిలర్ విజయరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సత్యపాల్, స్థానిక చర్చ్ మెంబర్స్ శాలువాలతో సన్మానించారు.
పెద్దలందరికీ, అత్యంత మహారాజులందరికీ, అదేవిధంగా రామకృష్ణాపూర్ పట్టణంలో క్రిస్టియనిటీని వ్యాప్తి చేస్తూ ఇక్కడ ఎంతో ప్రేమ శ్రద్ధలతో ఇక్కడికి ఆసీనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క మనస్సు మాన్యులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామకృష్ణాపూర్లో ఈ యొక్క చర్చి చాలా చిన్నగా ఉండేది. దాన్ని ఇంత పెద్దగా నిర్మించుకొని ఇవాళ మనం ఇంత మంచి వాతావరణంలో ఈ చర్చి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందదాయకం. యేసు ప్రభు చూపించిన మార్గంలో మనందరం ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని, అదేవిధంగా యేసు ప్రభు దీవెనలు మనందరి మీద ఉండాలని, శాంతి స్థాపన కోసం యేసు ప్రభు గారు చూపించిన ఆ సూచనల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటిస్తూ మన యొక్క ఏదైతే సదుద్దేశంతో ఈ చర్చిని మనం నిర్మించుకోవడం జరిగిందో రాబోయే తరాలకు మన యొక్క మంచి శాంతి సందోప ఉద్దేశాన్ని మన ప్రజలకు ఇస్తూ రాబోయే రోజుల్లో ఈ చర్చి దినదినాభివృద్ధిగా చెందుతూ అందరం రామకృష్ణాపూర్ పట్టణంలో సుఖశాంతులతో ఉండాలని, అదే యేసు ప్రభు దీవెనలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన క్రిస్టియన్ మత పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అతను కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు రాలేకపోయారు. మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా విజిట్ కార్యక్రమం ఉన్నప్పుడు తప్పకుండా మనం వివేక్ వెంకటస్వామి గారిని, మన ఎమ్మెల్యే గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సో అదేవిధంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా సింగరేణి ప్రాంతంలో మనం ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో మనం గుళ్ళు, మసీదులు, చర్చలు నిర్మించుకున్నప్పుడు సింగరేణి ప్రాంతం అధికారులు మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో మనం ఒక మంచి శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడ మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రార్థనలు చేసుకోవడానికి చర్చిలు నిర్మించుకుందామన్నా కానీ మనకు పర్మిషన్స్ రావడం లేదు. ఆ విషయంలో ఈ విషయాన్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే 76 జీవో ప్రకారం మనకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారో అదేవిధంగా మతానికి సంబంధించిన ప్రేయర్ చేసుకునే చర్చెస్కి, గుళ్లకు, మసీదులకు కూడా ఆర్సీసీ స్లాబ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ద్వారా మనమందరం పాటుపడదామని ఈ విషయాన్ని వివేక్ వెంకటస్వామి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా సిఎన్ఎండి గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్క చర్చికి, ప్రతి ఒక్క మసీద్కి, ప్రతి ఒక్క గుడికి మనం రామకృష్ణాపూర్ పట్టణంలో ఏ విధంగా అయితే 76 జీవోలో ఇళ్ల పట్టాలు ఇప్పించుకున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలని, ఈ మస్జిదుల్ని, చర్చుల్ని, గుళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. భవిష్యత్తులో దివాకర్ రావు, రఘునాథులకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ జోష్యం. జిల్లా వైద్య రంగం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన, కళా బృందాలచే చేపట్టిన ప్రదర్శనలు. నెన్నెల మండలంలో రైతుపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం, తీసుకున్న లోను చెల్లించాలంటూ రైతు ఇంటిపై దాడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.